నమస్తే. అతి సాధారణ ప్రజలే సాహిత్యాన్ని, సంస్కృతిని, భాషను రక్షిస్తారు. అంతేకాదు ఆ జీవద్భాషలకు ప్రాణం పోసి సరికొత్త మార్గంలో తీసుకొని వెళ్ళేది కూడా సగటు మానవులే. గుడికొంగలాకి ఇద్దరం ఉన్నాం అని ముసలి వాళ్ళు పల్లెటూళ్ళలో చెప్పుకుంటారు. అంటే ఆ వారి జీవితానికి సంబంధించిన అంశాన్ని ఒకటి రెండు మాటల్లో చెప్పను, ఎట్లా ఉందో వారి జీవితం అని. అడవిలో పొద్దుమూకినట్లుంది అంటారు. అంటే జీవితం ఎట్లా ఉన్నది, అడవిలో పొద్దుమూకితే ఏం కానరాదు, బాట కానరాదు, కంపనో ముండ్లో తెలియదు. ఈ భాష అంతా ఎవరిది? మనం ఏ ఏ గ్రంథాలు చదవని వారు, ఏ గ్రంథాలయాలకు వెళ్ళని వారు సగటు మానవులు. అట్లనే మన భాషను సుసంపన్నం చేసే ఆ భాషలో ఉండే పలుకుబడులు, సామెతలు, పొడుపు కథలు ఇట్లా చాలా చాలా ఉన్నాయి. మరి హైదరాబాదు లేదా తెలంగాణ జనజీవితంలో ఉన్న సామెతలు ఏమున్నాయి, పదబంధాలు ఏమిటి, పలుకుబడులు ఏమిటి, ప్రజల జీవితాలలో అవి ఎట్లా ఉన్నాయి, ప్రజలు ఎట్లా వాడుకున్నారు వాటిని, ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం. తెలంగాణ జీవితం పైన, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపైన, ఒక చారిత్రక వారసత్వ పరంపర పైన వరుసగా గ్రంథాలు వెలువరిస్తున్న ప్రఖ్యాత రచయిత, చరిత్రకారులు పరవస్తు లేఖేశ్వర గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడు. సార్ నమస్కారం. నమస్తే. ఉపద్ఘాతం కొంచెం ఎక్కువైంది కానీ చెప్పక తప్పలేదు, ఎందుకంటే నా ఎదురు కూర్చున్నది మరి ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ తెలిసిన పండితులు కాబట్టి ఆ మాత్రం చెప్పాల్సి వచ్చింది. నేను ఇది అవసరం, మీరు ఇచ్చిన ఉపోద్ఘాతం అవసరమే, అది అవసరం. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పినట్లుగానే తెలంగాణ జీవితంలో ఉండే, ఇప్పుడు హైదరాబాదు, రూరల్ తెలంగాణ, ఒక 50 ఏళ్ళ కింద ఈ రెండింటి మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని నేను అనుకుంటున్నా. ఒక సెమీ అర్బన్ లాంటిది హైదరాబాద్. ఒక 50 అంటే మీ చిన్నప్పుడు ఆనాడు హైదరాబాదు జీవితంలో ఉన్న సామెతలు అవి మానవ సంబంధాల విషయంలో, భార్యాభర్తలు, అత్తాకోడళ్ళు, తల్లి పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం, రకరకాలుగా మీరు రాసిన పుస్తకంలోనే బోల్డ్ అని ఉన్నాయి. వాస్తవానికి మీ పుస్తకాన్నే మాటల రూపంలో చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ జీవితం 70 ఏళ్ళ కింద మీ చిన్నప్పుడు ఒకటి రెండు పలుకుబడులు చెప్పినాక విషయాల్లోకి వెళ్ళిపోదాం మనం. నిజమే. ఏ భాషలనన్నా తెలుగు ఒకటే కాదు, ఉర్దూ కానీ, ఈవెన్ ఇంగ్లీష్ కానీ, వాడుక భాషలలో సామెతలు ఉండటము చాలా మామూలు సంగతి. బోలెడంత సంగతిని ఒక సామెత ద్వారా వివరించే శక్తి సామెతకు ఉంటుందన్నమాట. నిజమే, ఇప్పుడు ఈ సామెతలన్నీ కనుమరుగైపోతున్నాయి. ఒకప్పుడు మనం వాడిన సామెతలన్నీ తెలంగాణ జన జీవితంలో తెలుగు మాట్లాడుతూనే ఉర్దూలోకి వెళ్ళిపోయి ఉర్దూ సామెతను వాళ్ళ కలపటము ఇప్పుడు కనబడటం లేదు. ఇప్పుడు అంత ఇంగ్లీష్ ఆధిపత్యం వచ్చిన తర్వాత భాష కూడా మారిపోతున్నది. 1980 తర్వాత భాష చాలా మార్చిపోయింది, ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్లో. మీకు కూడా తెలుసు ఎందుకు భాష మారిపోయింది అంటే టీవీలు, పత్రికల భాష, టీవీల భాష, సినిమాల భాష. ఈ వెల్లువలో, ఈ ఫ్లోలో ఇంగ్లీష్ వచ్చి మనుషుల్ని డామినేట్ చేసింది. మా చిన్నప్పుడు అంటే 1980 వరకు కూడా మేము తెలుగులో మాట్లాడుతూ అలవోకగా, చాలా ఆసానీగా, ఈజీగా దోస్తులము ఉర్దూలోకి వెళ్ళిపోయి అంటే మాట్లాడుతూ ఇట్లా స్లిప్ అయ్యేది తెలియకుండా. ఉదాహరణకు చిన్న ఒక కాన్వర్జేషన్ చెప్పండి ఎట్లనో. అరే ఏందిరాబాయి, చారణ మురిగికు బారణ మసాలా అన్నట్టు చేస్తున్నావు నువ్వు, చిన్న విషయానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నావు, అంత అవసరమా? మురిగి కోడి చారాణని తీసుకొచ్చినాము, కానీ ఉండటంలో బారణ మసాలా వేస్తున్నావు, వాళ్ళ అంత అవసరం ఉందా చారణ మురిగికు బారణ మసాలా? ఇది ఒక సామెత. అట్నే ఎవరైనా పిల్లవాడు తొందరగా పనులు చేసి గడబడి పనులు చేస్తున్నాడు అనుకో, పెద్దోళ్ళు ఏమంటాళ్ళు, అరే బేటా జల్దీ కా కామ్ శైతాన్ కా కామ్ హోతా హై, జల్దీ కా కామ్ శైతాన్ కా కామ్ హోతా హై. శైతాన్ అంటే దయ్యం. దయ్యం ఏ పని కూడా సక్రమంగా చేయదు,
అన్ని వంకర టింకలుగా గడబడిగా తలకిందులుగా చేస్తుంటుంది. కాబట్టి మనం మనుషులము ఏ పని చేసినా నిదానంగా నెమ్మదిగా నిలకడగా మనము చెయ్యాలి. జల్దీ కా కామ్ శైతాన్ కా కామ్. ఇంకొక దోస్తుల మధ్యన ఒకటి ఇది వచ్చేది సామెత, ఖాయే నై పియే నై బారెన కా గిలాస్ పోడ్ దియే. అంటే ఏ పని ప్రారంభించలేదు కానీ ముందు ముందే నువ్వు నష్టాలలోకి వెళ్ళిపోయినావు. నువ్వు ఎవడో అమాయకుడు హోటల్కు పోయిండట, హోటల్కి పోయి ఛాయ్ తాగుదామని కూర్చున్నాడు, చెయ్యి ఇట్లా అనగానే గ్లాస్ కింద పడిపోయింది. ఛాయ్ ధర చారానా, కానీ గ్లాస్ కింద పడినందుకు వాడు ఓనరు బారానా వసూలు చేసిండు వాళ్ళ దగ్గర. ఖాయనే పియేనై బారానాక గిలాస్ పోడు దియే. అట్లనే ఇట్లా 80 వరకు కూడా హైదరాబాదులో జనాలు యువకులు తెలుగు మాట్లాడుతూ ఉర్దూ సామెతలల్లో చాలా ఈజీగా వెళ్ళిపోయేవారు. అదొక ఫ్యాషన్ లాగా ఉండేది ఉర్దూ మాట్లాడి. ఇవాళ ఇంగ్లీష్ మాట్లాడతా కనుక ఇంగ్లీష్ ఎట్లా ఫ్యాషన్ ఆ రోజులో ఉర్దూ. ఫర్ ఎగ్జాంపుల్ తమ్మారెడ్డి భరద్వాజ ఉన్నాడు, సినీ డైరెక్టర్, పెద్ద ఆయన, జార్జిరెడ్డికి సమకాలీకుడు. జార్జ్ రెడ్డి, తమ్మారెడ్డి సత్యనారాయణ, లేకపోతే ప్రదీప్ అని IFTU లీడర్ ఉన్నాడు. వీళ్ళంతా పిల్లలు ఉస్మానియా క్యాంపస్లో ఉర్దూలోనే మాట్లాడుకునేటోళ్ళు. ఉర్దూ అనేది అదొకటి ఫ్యాషను, అదొక నష, అదొక స్టైల్ లాగా ఉండేది ఆ రోజుల్లో. మీరు చిన్నప్పుడు స్కూళ్ళల్లో టీచర్లు ఇవాళ పిల్లలు చదువు రాకపోతే ఇంగ్లీష్లో చదువుతున్నారు, ఇంగ్లీష్లో. ఆ రోజు మీరు స్కూల్కి వెళ్తున్నప్పుడు టీచర్లు మిమ్మల్ని చదవని వాళ్ళను, జాదా హుషారు వాళ్ళను, అల్లరి చేసే వాళ్ళను ఎట్లా తిట్టేవాళ్ళు? ఆనాడు కొన్ని సామెతలు కూడా వాడతారు కదా. అరే ఏందిరా గాడిది, అకల్ మందుకు ఇషారా కాఫీరే. తెలివిగల్లోనికి ఒక సైగ చూపిస్తే చాలు, అల్లుకపోతాడు, పని కంప్లీట్ చేస్తాడు, చదువుకుంటాడు, చేస్తాడు. తెలివిగల్లోనికి ఒక సైగ చూపిస్తే అయిపోతుంది. అకల్ మంద్ అంటే తెలివిగల్లోడు, అకల్ మందుకో ఇషారా కాఫీ. ఇషారా అంటే సైగ, కాఫీ అంటే సరిపోతుంది. అట్లనే నకల్ మారనేకే లియే అకల్ చాయి. నకల్ కొట్టడం అంటే తెలుసు కదా, చీటింగ్, కాపీ కొట్టడం. నకల్ మారనేకే లియే అకల్ చాయి. అది కూడా బుర్ర ఉండాలి, కొంత గొప్ప బుర్ర ఉండాలి. ఇట్లా గోపెట్టోడు. మరి ఇక్కడ ఒక డౌట్ ఏమొస్తుందంటే, వానికి అంత హకలు ఉంటే వాడు నకలు కొడతాడు, వాడు ఉంటే నకలని కొడతాడు. ఇంకొక సామెత ఉన్నది మా చిన్న రోజుల్లో, ఇప్పుడు ఎవరు వాడతలేరు అవి. మక్కికి మక్కి. ఏమ్రా నోట్స్ రాయమంటే పక్కోడిని చూసి ఉన్నది ఉన్నట్టు మక్కికి మక్కి రాసినవరా అని బెత్తం తీసుకుంటాడు. రాఖీ పున్నం వస్తే తెలివిగల పిల్లోళ్ళు సార్కు రాఖీ కొట్టేటోళ్ళు. రోజు పనులు తినే బ్యాచ్ ఉంటుంది కదా క్లాస్ లో, వాళ్ళు సార్ బెత్తానికి కట్టేది రాఖీ. ఏంద్రా అక్కడ ఎందుకు కడుతున్నావురా అంటే, ఈ బెత్తంతో కొడతారు కాదు సార్, ఏమన్నా దయ ఉంటుందని బెత్తానికే మేము. అయితే మక్కికి మక్కి అనేది ఎట్లొచ్చింది తెలుసా? బెంచీలు ఉంటాయి పరీక్షల, యాన్యువల్ ఎగ్జాము, చిన్న చిన్న బెంచి కుర్చీ, మళ్ళీ వెనకొకడు ఎన్కోటి ఇట్లా చూస్తే మంచిగా కనబడుతుంది. అది తెలివిగల స్టూడెంట్ ఫటాఫట్ రాసుకుంటూ పోతున్నాడు, వాడు స్పీడ్గా, వాడికి వచ్చు, ఉత్సాహంగా రాసుకుంటూ పోతున్నాడు. వెనుకున్న మొద్దు ఏం చేస్తున్నాడంటే, వాడు రాసింది చూసి యాజ్ ఇట్ ఈజ్గా వీడు ఎక్కిస్తున్నాడు వెనక. చూసి రాత అంటే వాడు ఎట్లా రాస్తున్నాడో వీడు అట్నే ఎక్కిస్తున్నాడు. తెలివిగల స్టూడెంట్ రాస్తుంటే పేపర్ మీద ఒక ఈగొచ్చి వాలింది, వానికి కోపం వచ్చింది. ఎడమ చేతుడు కొట్టంగానే ఆ ఈగ పుట్టుకున్న ఆ పేపర్ మీదనే చచ్చి అంటుకున్నాడు. ఈ ఎనుకున్నోడు ఏం చేసిండు, ఆ ఈగ పెట్టాలనేమో మార్కుల కోసం అని ఇటోడు చూసి ఒక ఈగను పట్టుకొని చంపి తను కూడా అక్కడ పెట్టాడు. మక్కి అంటే అర్థం ఏంటంటే ఈగ. వాడి పేపర్ మీద ఈగ ఉన్నది కాబట్టి నేను కూడా ఈగను తెచ్చి పెట్టాలి అనుకొని వాడు, అంటే వానికి బుర్ర లేదు, ఇమిటేషన్, లిఖిరికే ఫకీర్ అన్నమాట వాడు. ఇట్లా విద్యకు సంబంధించిన సామెతలు చాలా ఉండేది.
ఇంకో ఇంట్రెస్టింగ్ సామెత చెప్తా. మీరు ఎందుకంటే స్కూల్ దగ్గరికి పోయిండ్రు కాబట్టి విద్యకు సంబంధించినవి నేను చెప్తాను. ఆ రోజుల్లో పढ़ पढ़ के पागल हो गया, నకల్ మార్ కే నవాబ్ హో గయా. ఇద్దరు ఉన్నారు పిల్లలు. ఒకడు పడికే అంటే చదివి 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 వాడు పిచ్చోడు అయిపోయాడు, వాడు పాగల్ హో గయా. నకల్ కొట్టినోడు మాత్రం నకల్ మార్కే నవాబ్ అని గయా. నకల్ కొట్టి ఎట్నో అట్లా మార్కులు తెచ్చుకొని వాడేమో పైకి పోయిండు, ఆ అధికారి అయ్యిండు. అస్సలు తెలియగలడు మాత్రం లోపలికి అయ్యిండు. ఎందుకు ఇట్లా వచ్చింది మరి? ఎందుకు ఇట్లా అనేదంటే ఎక్కువ చదువుకుంటే బుర్ర వేడైపోతుంది, ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది అని ఎందుకట అనేది తల్లిదండ్రులు. ఎందుకు మరి? పడు ఎందుకు మరి అంటే శివ సినిమాలో ఒక పాట జ్ఞాపకం వస్తుంది నాకు ఇప్పుడు. లెక్కలు ఎక్కాలు తెలవనోళ్ళు పుస్తకాలు కుస్తీలు బట్టి సర్కారీ నౌకరీలలో మురిగిపోతారు, మిగతాళ్ళు మాత్రం లక్కున్నోళ్ళు లక్షలైపోతారు అని శివ సినిమాలో ఒక పాట ఉంటుంది. నాకు కరెక్ట్ ఎక్కాలు లెక్కలు తెలవనోళ్ళు అని. కాబట్టి సొసైటీ అట్లనే ఉన్నది కదా. మనుషులు పైకి పోవాలంటే షార్ట్ కట్స్ చాలా ఉంటాయి. కాబట్టి ఆ సామెత ఎట్లొచ్చిందంటే పడపడికే పాగల్ హో గయా, నకల్ మార్కర్ నవాబ్ బన్ గయా. ఇట్లా ప్రతి రంగంలో కూడా కొన్ని సామెతలు ఉంటాయి. కానీ ఆ రోజుల్లో భార్యాభర్తల మధ్య ఇవాళ ఉన్నంత కాన్ఫ్లిక్ట్ ఆ రోజు లేదు. పైగా ఇద్దరు భార్యలు చాలా సహజంగానే ఉండేది. సహజమేం కాదు కానీ ఎక్కువ మందికి ఇద్దరు భార్యలు ఉండేదేమో. ఎందుకంటే మా చిన్నప్పుడు చూస్తేనే ఊర్లలో ఒక ఆయన ఇద్దరు భార్యలు, ఒక ఆయనకి ఇట్లా ఇట్లా అంటుంటూ ఉండేవారు, అక్కడ కనబడుతుండేవారు. వీరి మధ్య ఏమన్నా సామెతలు ఉన్నాయా ఇట్లాంటివి? ఒక ఇంట్లో ఇద్దరు సవతులు ఉండేది. ఇద్దరు కూడా అందమైన వాళ్ళు. ఇద్దరిని భర్త మంచిగానే గౌరవంగా ప్రేమగా చూసుకుంటున్నాడు. అయితే వాళ్ళ మధ్యన కొట్లాట వచ్చింది. ఈరోజు బావి దగ్గరికి పోయి నీళ్లు పట్టుకొని రావాలి, నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నేను కూడా భార్య అంటే నేను కూడా భార్య. మై బీ రాణి తూ బీ రాణి, కౌన్ బనేగా గడే మే పానీ. కౌన్ బనేగా నా కౌన్ భరేగా, భరేగా, కౌన్ భరేగా గడే మే పానీ. మై బీ రాణి తూ బీ రాణి, ఇద్దరం రాణులమే. కాబట్టి నేను నింపను అంటే నేను నింపను అని తగాదా వచ్చింది. ఇట్లా చాలా తగాదాలు ఉన్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మియా బీవీ రాజీ తో క్యా కరేగా కాజీ. మియా బీవీ రాజీ తో క్యా, మూడు పిల్లలు కొట్లాడి ఖాజీ దగ్గర పోయిండు. ఖాజీ అంటే న్యాయమూర్తి అన్నట్టు, మసీదులో న్యాయమూర్తి ఉంటాడు ఖాజీ. పెళ్ళిళ్ళు చేసేది తలాక్లు ఇప్పించేది ఆయన్నే. ఆయన దగ్గర పోయి ఇట్లా మేము మాకు పడొస్తలేదు ఇక తలాక్ అంటే, ఇప్పుడు ఈరోజు చాలా బిజీగా ఉన్నా, రేపు పొద్దున నేను తలాక్నామా రాసి నేనే మీ ఇంటికి వచ్చి మీ సంతకాలు తీసుకొని విడాకులు ఇప్పిస్తా పోండి అంటే పోయాడు. తెల్లారినంతా రాతపూతలన్నీ కంప్లీట్ చేసి తలాక్నామా కంప్లీట్ చేసి పోయేసరికి వాళ్ళిద్దరు హాయిగా నవ్వుకుంటూ సంతోషంగా ఉన్నారట. అర్థం చేసుకున్నాడు రాత్రి వీళ్ళదేదో సంజౌతా, ఇద్దరి మధ్యలో ఏదో కుదిరింది, మంచిగా. మియా బీవీ రాజీ తో క్యా కరేగా ఖాజీ. ఇది జనరల్ జీవితం వాడుక వ్యవహారాలలో కూడా ఈ మాట వస్తుంది. అరే మియా బీవీ రాజీతో అపన్ క్యా కర్తే రే, దానేదో వాళ్ళు సర్దుకున్నారు కదా మనకెందుకులే అన్నట్టు ఉంటుంది అది. అయితే ఈ సామెతల యొక్క ఇంపార్టెన్స్ ఏంది? హాస్యమే కాదు, అఫ్కోర్స్ ఎంత సీరియస్ టాక్ అవుతున్నా కూడా ఇద్దరి మధ్యన వాద వివాదం జరుగుతుంది, సీరియస్గా మాట్లాడుకుంటుండ్రు, కొట్లాడుకుంటుండ్రు. అప్పుడు ఎదుటోళ్ళు ఒక్క సామెత వాడేసరికి సంభాషణ హాస్యరసానికి దారి తీస్తుంది. చాలా సీరియస్ ఉన్నా కూడా హాస్యరసానికి, సీరియస్నెస్ను తగ్గిస్తుంది, కోపాన్ని తగ్గిస్తుంది, ఇద్దరు నవ్వుకుంటారు. సైకలాజికల్గా ఒక సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ఈ సామెతలలో ఉండే గొప్పతనం. ఇంకోటి ఏంటిదంటే సామెతలు అని అంటే ప్రజల యొక్క వైవిధ్యభరితమైన జీవితం ఉంటుంది, విస్తృతమైన జీవితం ఉంటుంది. జీవితంలో బోలెడని అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాల యొక్క సారాంశమే క్లుప్తంగా
చాలా చిన్నగా సామెతల రూపంలో వాడతారు. చదువు రాని వాళ్ళు కూడా మాట మాటకు సామెతలు వాడతారు. ఆ సామెతలల్లా లోకరీతి తెలుస్తుంది, నీతి ఉంటుంది, మనుషుల ఆలోచనలను ప్రభావితం చేసే సందేశము ఉంటుంది, వాళ్ళ ప్రవర్తనను ఆలోచనను కట్టడి చేసే నియమం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి సామెత ఒక నీతి, ఒక లోకోక్తి, మామూలు సంగతి కాదు. దీనికి చదువుతో సంబంధం లేదు. మా చిన్నప్పుడు నాకు 2 మేనత్తలు ఉండేవాళ్ళు. మా నాయనమ్మ కూడా ఉండేది. మా మేనత్తలు ప్రతి మాటకు ముందు ఒక సామెత లేనిది వాళ్ళ యొక్క మాట సాగకపోయేది. మేము ఏదన్నా విషయంలో తొందరపడుతున్నాం అనుకో, అరే ఉరుకురికి పశువులు కాస్తే పొద్దు మీకుతాదరా, పొద్దు మీకే టైంకు పొద్దు మీకుతుంది, నువ్వు తొందర ఎందుకు పడతావు, పని ఏదో చేసుకుంటూ పో, నువ్వు తొందర పడకు. నువ్వు ఉరుకురికి పశువులు కాస్తే అంటే ఇది గ్రామీణ సమాజానికి సంబంధించి, గ్రామీణ సమాజం కరెక్ట్. వీడెవడో కొత్త పోరాడు జల్దీ జల్దీ పశువులు కాస్తున్నాయట, మళ్ళీ తొందర ఇంటికి తీసుకుపోతే ముందు పొద్దు మీకాలి కదా, పొద్దు మీకితే నువ్వు ఇంటికి పోతావు. మీ మేనత్తలు అంటే మీకన్నా పెద్దవారు, వాళ్ళకి ఇంకా మీకన్నా 20 ఏళ్ళు 30 ఏళ్ళ ముందే తెలుసు సమాజం తెలంగాణ. కాబట్టి నేను ఈ ఉర్దూ సామెతలు, హైదరాబాద్ జన జీవితంలో ఉర్దూ సామెతలు అని ఈ పుస్తకం, ఇది ముందు నమస్తే తెలంగాణలో ఓ 3-4 ఆదివారాలు వచ్చినాయి. అల్లం నారాయణ చాలా ఇష్టంగా నువ్వు రాయన్నా వేసుకుందామని ఓ 2-3 ఆదివారాలు వేసిండు, చాలా ఫోన్లు వచ్చినాయి. అయితే ఈ సామెతల బుక్కు నేను ఎవరికి అంకితం ఇచ్చిన అంటే, ఈ మధ్యలో కూర్చున్నామా మా నాయనమ్మ, మీ నాన్నమ్మ, మా నాన్నమ్మ, ఇటు అటు కూర్చున్నోళ్ళు మా 2 మేనత్తలు. వాళ్ళేనా మీ మేనత్తలు? మా మేనత్తలు. వీళ్ళు చచ్చిపోయి కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతున్నది. వీళ్ళు బోలెడని సామెతలను, అంటే అఫ్కోర్స్ తెలుగు సామెతలను నాకు పరిచయం చేసి. ఏ ఊరు వాళ్ళ? మీ వీళ్ళది వరంగల్ జిల్లా మడికొండ. మడికొండ అంటే గ్రామీణ నేపథ్యం. కాబట్టి వాళ్ళు బోలెడని సామెతలు యూజ్ చేస్తుంటే నేను ఆ తెలుగు సామెతల నుంచి ఉర్దూ సామెతల వైపు, హైదరాబాద్ వాడిని ఓల్డ్ సిటీ వాడిని కాబట్టి నేను ఉర్దూ సామెతల వైపు నేను వెళ్ళిపోయినా. కానీ గౌరవంగా నేను వీళ్లకు ఈ సామెతల పుస్తకము ఇచ్చిన. మీ అత్తలు చెప్పిన ఇంకా మీ మేనత్తలు సామెతలు ఇంకా ఏమేమి పాడేవారు? ఇంకా చాలా పాడేవాడు. అయితే మా అత్తమ్మని మేము అడిగేటాడు, ఇవన్నీ నీకు ఎట్లా తెలిసినాయి, నువ్వు స్కూల్కి పోలేదు అంటే, మా అత్త చెప్పింది. మా అత్తకు చాలా కథలు తెలుసు. అంటే వాళ్ళ అత్తగారు నెల్లుట్ల అని జనగామ దగ్గర కిలాషాపురం దగ్గర ఉంటుంది. సో ముఖ్యంగా ఆడవాళ్ళు సామెతలను వాడటంలో చాలా మాహిర్లు. మాహిర్ అనేది ఉర్దూ పదం, ప్రవీణులు అన్నమాట, తెలుగులో చెప్పాలంటే ప్రవీణులు. ఒకసారి నేను సదాశివ సార్ తెలుసు కదా, సామల సదాశివ తెలుసు కదా, ఆయనకు నేను శిష్యుడిని. ఒకసారి అడిగిన, మంచి తెలంగాణ తెలుగు రాయాలంటే ఏం చేయాలి సార్ అని అడిగిన. అంటే ఆయన అన్నాడు, ఏం లేదు, మీ ఓల్డ్ సిటీలో చదువురాని ఆడోళ్ళు తీరిక అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటుంటారు కదా, ఆ ముచ్చట్లేను, ఆ ముచ్చట్లల్లో నీకు అసలైన తెలంగాణ తెలుగు భాష యాస నీకు దొరుకుతుంది. అర్థమైంది కదా. చదువురాని ప్రజలలోనే జీవత్ భాష, ఇందాక మీరు ఉపయోగించారు జీవత్ భాష అన్నమాట, జీవత్ భాష ఉంటుంది, అసలైన తెలంగాణ భాష ఉంటుంది. తర్వాత కాలంలో ఏమైందంటే, తెలుగుదేశ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడి తెలుగుదేశం వచ్చిన తర్వాత ఈ సినిమాలు, టీవీలు, పత్రికల భాష వల్ల చదువురాని ఆడవాళ్ళు కూడా చాలా నాగరికులం అనిపించుకోవాలని ఆంధ్రుల స్టైల్ మాట్లాడటం మొదలుపెట్టిండ్రు. పత్రికలు చదువుతాడు, పత్రిక భాష. పత్రికలు చదవకుండా టీవీలలో భాష ఎవరిది ఉన్నది? ఆంధ్ర భాష కాదు, 2 జిల్లాల భాషనే, కృష్ణా గుంటూరు భాష అది.
కృష్ణ గుంటూరు భాష. రాయలసీమ భాష ఎక్కడన్నా కనబడుతుందా? కళింగాంధ్ర భాష ఎక్కడన్నా కనబడుతుందా? వాళ్ళు కూడా నెగ్లెక్టెడ్ పీపులే కదా. ఈ 2 జిల్లాలు నిజం ఎక్కడ పోయినా ఈ కేవలం కాళోజీ అన్నాడు ఆంధ్ర భాష అంటే 2 జిల్లాల భాష. సో రేడియోలో, సినిమాలల్లో, పత్రికలల్లో ఈ 2 జిల్లాల భాషనే ఇది ఒక సాంస్కృతిక ఆధిపత్యం. కాబట్టి నేను అనేది ఏంటంటే 80 వరకు కూడా దోస్తులము హోటళ్ళల్లో కలుసుకున్నా, సినిమాలల్లో కలుసుకున్నా, మేము సగం తెలుగు సగం ఉర్దూ ఏం మాట్లాడుతున్నామో మాకే చల్ బే చల్ అంటే ఏంది ఉర్దూ మాట్లాడే కదా, వెరీ కామన్. ఇట్లా అన్ని మాటలు అట్లాగే ఉండేది. ఈ చెల్లేదో బాలకిషన్ అంటారు, ఏంది చెల్లేదో బాలకిషన్? చెల్లిదో బాలకిషన్ 60 నుంచి 70 మధ్యలో చాలా పాపులర్ అయ్యింది. 60 నుంచి ఇప్పుడేదో రాజా అని ఆంధ్రోళ్ళు వాడుతున్నారు. రాజా రాజా అని అంటారు వాళ్ళు. అది పోసాని మాట్లాడతారు, అది కాదు రాజా. రాజా అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. కానీ 60-70 మధ్యలో మొత్తం యువతరము, ముఖ్యంగా కాలేజీ పిల్లలు చల్నేదో బాలకిషన్ దేనికైనా ఆ మాట చాలా అనుసంధానం చేసి మాట్లాడేటోళ్ళు. అంటే వదిలేసేయనా? దీని మీద నేను మాట్లాడిన, ఇంట్లో రాసిన చల్నేదో బాలకిషన్ ఏంటిది అని. ఏంటది? తర్వాత ఒక అతను నాకంటే పెద్ద ఆయన, బాబు నేను ఒకప్పుడు నిజాం కాలేజ్ స్టూడెంట్ను, మా దగ్గర బాలకిషన్ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు. హీ వాజ్ ఎ వెరీ డిఫరెంట్ పర్సన్. వాడు చాలా గమ్మత్తుగా చాలా చాలా పనులు చేసేటోడు వాడు. మేము దోస్తులం అందము. వాడు ఏది చేసినా చల్లేదో బాలకిషన్ నడవనీరా నాయన అన్నట్టు మేము మాట్లాడేవాళ్ళము. అక్కడ నిజాం కాలేజీ నుంచి ఇది పుట్టింది అని ఆయన నాకు ఫోన్ చేసి చెప్పిండారు. నాకు కూడా దీని పుట్టు పూర్వతరాలు ఆరిజిన్ నాకు తెలియదు. అయితే సామెతలు అది జీవన సారాంశాన్ని అందిస్తుంది, సామరస్యాన్ని అందిస్తుంది, నీతి బోధిస్తుంది. సామెతలలో కూడా రకరకాల వర్గీకరణలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హాస్యము, వ్యంగ్య సామెతలు, మద్యపానానికి సంబంధించిన సామెతలు, జంతువులు పక్షులకు సంబంధించిన సామెతలు, నైతిక తాత్విక మత సంబంధ సామెతలు, థియాలజీ నైతికత్వము, మతము, తిట్ల సామెతలు, అశ్లీల సామెతలు, దాంపత్య స్త్రీ పురుష సామెతలు, వ్యాపార వ్యవహారిక సామెతలు. ఇట్లా కేటగారికల్గా నేను రాసిన. ఇప్పుడు ఒక్కొక్కటి మచ్చుకు ఒక్కొక్కటి వినిపించనా? కేటగిరీలో దీంట్లో పశువుల పక్షులకు సంబంధించిన అన్నారు కదా, ఏమిటది? పశువులు పక్షుల 11. मालिक मेहरबान है तो गधा पहलवान होता है. మీకు అంతా తెలుసు. మాలిక్ మెహర్బాన్ హై తో, మాలిక్ యొక్క దయ ఆశీస్సులు ఉంటే గదా भी पहलवान होता है. గాడిద కూడా పైల్వాన్ అవుతుందా? గాడిద కూడా పైల్వాన్ होता है. మరి ఇప్పుడు అదే జరుగుతుంది కదా సినిమాలల్లో. తండ్రి హీరోయిన్ అయితే చాలు, మనవళ్ళ వరకు వాళ్ళు అదే పట్టుకొని तो गदा भी पहलवान होता है. సినిమాలలోనే కాదు, రాజకీయాలలో కూడా అంతే కదా. కుటుంబ పరంపర రాజకీయాలు, తండ్రి గారు మంచి పొజిషన్లో ఉంటే కొడుకు వస్తాడు, కూతురు వస్తుంది. అర్ధరాత్రో రాత్రి అడ్డదారిలల్లా వాళ్ళు ప్రముఖ స్థానాలు ఆక్రమిస్తారు. వాళ్ళ చుట్టూ బాజా భజంత్రి వాళ్ళు ఉంటారు, భజన పరులు ఉంటారు, రాత్రో రాత్రి నాయకులు అయిపోతారు. సో మాలిక్ మెహర్బానీతో గదా పైల్వాన్ హోతా హై. గదా మీద చాలా సామెతలు ఉన్నాయి. మీరు జంతువులు పక్షులు అన్నారు కాబట్టి చెప్పండి. గదేకి బిర్యానీ దోబికా పరేషాని విన్నారా ఎప్పుడన్నా? గదేకి బిర్యానీ धोबी का परेशानी, ऊपर से निजाम सरकार की निगरानी. సంగతి ఏంటంటే
30లలో ఈ మజ్లిస్ ఉద్యమము తర్వాత రజాకార్ ఉద్యమం వచ్చిన రజాకార్లు. తర్వాత మన పాపులేషన్ పెంచుకోవాలి అని చెప్పి ఆ రజాకార్ నాయకులు మజ్లిస్ బహదూర్ యార్ జంగ్ లాంటి నాయకులు ఉత్తర భారతదేశం నుంచి అనేక మంది పేద ముస్లిమ్స్ను హైదరాబాద్కు తీసుకొచ్చింది కానీ వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇండ్లు మరి ఏమన్నా ఉద్యోగ వ్యవహారాలు వ్యాపారాలు ఉండాలి కదా. పాపం వాళ్ళకి ఏం సౌకర్యం కల్పించలేదు కానీ కొన్ని వేలాది మంది హైదరాబాద్కు వచ్చి ఫుట్పాత్లు ఆక్రమించుకున్నారు. వాళ్ళు ముందు ఏం చేసేవాళ్ళు అంటే అప్పుడు ప్రపంచ యుద్ధం నడుస్తున్న రోజుల్లో కాబట్టి బియ్యము గోధుమలు దొరకలేదు కానీ నూనె శనగపిండి విస్తృతంగా దొరికేది. ఎందుకంటే అది మిలిటరీ వాళ్ళు వాడరు, అవి శనగపిండి వగైరా వాడరు. రేషన్ కాలం ఇది ఆహార ధాన్యాల కొరత ఉండే అప్పుడు. వీళ్ళు ముందు దాంతో మురుకులు చేసి అమ్మటం మొదలుపెట్టిండ్రు. వాళ్ళు బతకాలి కదా పాపము. అవును. తర్వాత కాలంలో ఏం చేసిందంటే అప్పుడు ధోబీఘాట్లు చాలా ఉండేటి సిటీలో. పురాణాపుల్ ధోబీఘాటు, లేకపోతే మన ట్యాంక్ బండ్ కింద ధోబీఘాటు. రోజు ఒక గాడిదను చీకట్ల ఎత్తుకపోయి కోసి బిర్యానీ అని చెప్పి తక్కువ ధరకు అమ్మటం మొదలుపెట్టాను. సస్తా మాల్, తక్కువ ధరకు బిర్యానీ దొరుకుతుందని జనాలు క్యూలు కట్టి బిర్యానీ తినటం మొదలుపెట్టిండ్రు. రుచికి కూడా ఉన్నది. నిజంగా జరిగిందా ఇది? నిజంగా జరిగింది. ఓకే. కొన్ని రోజులు కాగానే సాకలోళ్ళు అంటే ధోబీలందరూ మొత్తుకోవటం మొదలుపెట్టిండ్రు, మా గాడిదలు మాయమవుతున్నాయి ఏమవుతున్నాయి అని. అప్పుడు నిజాం సర్కార్ ఖుఫియా డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. ఖుఫియా డిపార్ట్మెంట్ అంటే ఏంటిది? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ను ఉర్దూలో ఖుఫియా డిపార్ట్మెంట్ అని అంటారు. ఖుఫియా వాళ్ళకి చెప్పిండు, నిగరానీ రఖో క్యా హై గదే క్యూ గాయబ్ హోరే, గాడిదలు ఎందుకు మాయమవుతున్నాయో మీరు ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇయ్యండి అంటే వాళ్ళంతా ఎంక్వైరీ చేసి వీళ్ళు ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళను సస్త ఖౌమ్ అని పిలిచేవాళ్ళు. ఖౌమ్ అంటే ప్రజలు, జాతి. సస్తా అంటే అలాగా జనాలు. సస్త ఖౌమ్ అంటే అలాగా జనాలు. అక్కడి నుంచి పట్టుకొచ్చిందిగా అందరినీ, ఉత్తరాది నుంచి. వాళ్ళంతా అలాగా జనాలు వాళ్ళు. సో వీళ్ళు గాడిదలను మాయం చేసి బిర్యానీ అమ్ముతున్నారు అని రిపోర్టు వచ్చింది. ఇక చాలామంది వాంతులు చేసుకున్నారు. మేము ఏదో మంచి మేక బిర్యానీ బీఫ్ బిర్యానీ అనుకుంటే గాడిదల బిర్యానీ తిన్నామని అందరూ వాంతులు చేసుకున్నారు. దీన్ని షోయబుల్లా ఖాన్, జ్ఞాపకం ఉందా? షోయబుల్లా ఖాన్ రజాకార్లు మర్డర్ చేసి షోయబుల్లా జర్నలిస్ట్ నింబోలి అడ్డా చౌరస్తల. నింబోలి అంటే ఇక్కడనే షోయబుల్లా ఖాన్ జాతీయవాది జర్నలిస్ట్. ఆయన మందుమల నరసింహరావు 2 పేపర్లు నడిపేది. రయ్యత్ అని ఒకటి, ఇమ్రోజ్ అని ఒక పేపర్ నడిపేది. 2 నిజాంకు రజాకార్లకు వ్యతిరేకంగా రాసేటి ఆ 2 పత్రికలు. అందులో ప్రముఖ జర్నలిస్టు షోయబుల్లా ఖాన్, జాతీయవాది, తీవ్రంగా వ్యతిరేకించేవాడు ఇటు రజాకార్లను, నైజాంను, మజ్లిస్లను. ఆయన దీని మీద కథ రాసి మీ జర్నలిస్టు భాషలో ఏమంటారు, టైటిల్ అంటారు, దాన్ని టైటిల్ పెట్టిండు. ఏం టైటిల్ పెట్టిండు? గదేకి బిర్యానీ ధోబియోं का పరేషానీ ऊपर से నిజాం సర్కార్కి నిగరానీ. హెడ్డింగ్ ఇది పెట్టి పత్రికలు పెట్టంగానే ఇక మండిపోయింది రజాకార్. సీరియస్ విషయం అప్పుడు సీరియస్ వార్త. ఇటు నిజాం అన్నాడు, ఇటు రజాకార్లను అన్నాడు. అయితే అప్పుడు రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ వాళ్ళంతా ప్లాన్ చేసి ఆయన రాత్రి 10 గంటలకు డ్యూటీ నుంచి వస్తుంటే నింబోలియాడ్డా చౌరస్తాల ముందు చెయ్యి నరికిండ్రు. తర్వాత ఇక పొడి చేసేసరికి అక్కడ చచ్చిపోయాడు. సరే, షోయబుల్లా ఖాన్ గురించి మనకు తెలుసు. సో ఇప్పుడు ఇది సామెత కాదు, వాస్తవానికి పత్రికలో హెడ్లైన్స్. అది షోయబుల్లా ఖాన్ గొప్పతనము. ఇక
పశుపక్షాదుల మీద పక్షుల మీద ఏమున్నాయి? पक्ष सरकार के सामने नहीं चलना और गधे के पीछे नहीं चलना. గాడిద వెనక నడుస్తే ఏమవుతుంది? గాడిద వెనక కాళ్ళతోటి తంతే మూచి పండ్లు రాలుతాయి, బుద్ధి వస్తుంది. సర్కార్కే సామ్నే బి నహీ చల్నా అంటే అర్థం ఏంటిది? సర్కార్ను ఎదిరించొద్దు, ఉన్నదున్నట్టు మాట్లాడొద్దు, వ్యతిరేకం చెయ్యొద్దు. सरकार और गधा दो भी जो है समान है. सरकार के सामने नहीं चलना और गधे के पीछे नहीं चलना. गधे को क्या मालूम जाफरान का मजा. పాపం గాడిదకు మురికి మూటలు మాసిపోయిన బట్టలు తీసుకొని పోతుంది. నువ్వు జాఫ్రాన్ అంటే గంధపు చెక్కలు ఒకవేళ జాఫ్రాన్ వేసినా కూడా దానికి ఏం ఫరక్ పడదు. కాబట్టి మనం ఏమంటాము, ఒక మనిషి వాడికి ఎటువంటి ఈస్థెటిక్ సెన్స్ లేదు, రసానుభూతి లేదు, వాడైంది వాడు గదేకు క్యా మాలూం జాఫ్రాన్ కా మజా అన్నట్టు వాడికి ఏం తెలియదు వాడికి అని దానికోసం ఈ సామెత వాడేది. ఇది రూరల్ తెలంగాణలో కూడా ఉంది. గాడిదకేం తెలుసు గంధం వాసన. అది 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 ఎస్, గాడిదకేం తెలుసు గంధం చెక్కల వాసన. हाथी निकल गया लेकिन धूम अटक गया. ఏనుగు వెళ్ళిందట కానీ చివరికి తోక మాత్రం చిక్కుకున్నది. అది గోపులంటే ఇదో తోక. అంత పెద్ద ఏనుగు పోయిన తర్వాత తోక ఎట్లా చిక్కుకుంటుంది? కాబట్టి నిత్య జీవితంలో మనకు అనేక సమస్యలు వస్తాయి, అన్నిటినీ సాల్వ్ చేసుకుంటా పోతుంటాం ఓపికతోటి. ఆఖరికి ఒక చిక్కు ప్రశ్న మిగిలిపోతుంది, ఒక మెలిక, ఒక ట్విస్ట్ అంటాం కదా ఇంగ్లీష్లో, అది అట్లా ఆగిపోతుంది. దాన్ని పరిష్కరించడం కోసం కింద మీద పడుతుంటే మీలాంటి వాడు వచ్చి అంటాడు, అరే హాతీ నికల్ గయా ధూమ్ అటక్ గయా. ఈ సామెత నేను ఎప్పుడు వాడినా అంటే తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు ఒక వ్యాసం రాసిన నేను. వాళ్ళు ఏమన్నారంటే మేము తెలంగాణ ఇస్తాం కానీ హైదరాబాద్ను మాత్రం కేంద్రపాలిత ప్రాంతం చేస్తాం. అప్పుడు నేను ఆ వ్యాసానికి టైటిల్ ఏం పెట్టినా అంటే హాతీ నికల్ గయా, తెలంగాణ వచ్చింది, ధూమ్ అటక్ గయా, హైదరాబాద్ బెరట. సో సమయానుస్ఫూర్తిగా మనము చారానా ముర్గికో బారానా మసాలా తెలుసు. ఘోడా और గదా దో బి బరాబర్. గుర్రము గాడిద రెండు సమానమే. ఇది ఎంప్లాయీస్ వాడుతుంటారు సర్కారీ ఆఫీసులలో. అరే ఏంది భయ్ నేను ఇంత పని చేస్తున్నా, దినమంతా ఫైల్స్ నేను చేస్తా, వాడు ఏం చేయడు, గుర్రం దగ్గర కట్టేసా, నేను గుర్రంలాగా కష్టపడి ఉరికి పని చేస్తున్నా, వాడు గాడిద వాడు పని చేస్తలేడు. కానీ ఇద్దరికి మాత్రం సమానంగా జీతం 1 తారీఖుకి వచ్చేస్తుంది. సో సర్కారీ నౌకరీ మే घोड़ा और गधा दो भी बराबर है. చేసినోడు చేయనోడు ఇద్దరు సమానమే అవుతారు అని గవర్నమెంట్ ఉద్యోగాలలో అంటారు. గర్కి ముర్గి దాల్ బరాబర్, ఇది చాలా పాపులర్, వెరీ పాపులర్. అత్తకోడల మధ్య ఉన్నది. దోబికా గద నా ఘర్ కా నా ఘాట్ కా. దోబికా గద నా ఘర్ కా నా ఘాట్. అరే బిడ్డ వ్యవసాయం అన్న చేయి, వ్యాపారం అన్న చేయి, చదవనన్న చదువు, ఎటు కాకుండా ఇటు అటు ఉంటే చివరికి ఎటు పనికి రాకుండా పోతావురా అంతకు గదా నా గర్క నా ఘాట్ కానీ. ఇది ऊपर शेरवानी अंदर परेशान, మోస్ట్ పాపులర్, వెరీ మోస్ట్ పాపులర్. అట్లనే సర్కారీ నల్లా 24 గంటల తెలంగాణ ఉద్యమంలో బాగా పాపులర్ అయింది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో పాపులర్ అయింది. బేగానీ షాదీ మే అబ్దుల్లా దివానా అంటే ఇతరుల విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. నీకు సంబంధం లేని వ్యవహారము. జోక్యం చేసుకుంటే నువ్వు హౌలగానివి అవుతావు, దివానా బంజాతా. బేగానీ అంటే వేరోళ్ళు. బేగానీ షాదీ మే అబ్దుల్లా జాకే కుछ बोले तो నేను దివానా బన్ గయా. దీన్ని తీన్మార్ మల్లన్న ఒక చోట మంచిగా అన్నాడు, మంది పెండిళ్ళకి పోయి మంగళారతులు ఎత్తినట్టు. నాకు చాలా నచ్చింది ఆ సామెత.
మంది పెండిళ్ళలో పోయి మంగళారతి పడితే మంగళారతితో పడుతుంది నువ్వు చేసుకుంటా. నువ్వు వాడు పట్టుకుంటారు అనవసరంగా నువ్వు హౌలగా నువ్వైతావు కదా అని దాని అర్థం. ఇట్లా ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే, ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే. దొంగతనం చేసిందని వాడిని అదాలత్లో పెట్టిండ్రు. వాడిని జడ్జి గారు న్యాయ విచారణ చేస్తున్నారు. బిడ్డ నువ్వు దొంగతనం చేసినావా? చేసినా, నేను నీకు శిక్ష విధిస్తున్నా 5 సంవత్సరాలు. వాడనట నాకు 5 సంవత్సరాలు విధించొద్దు, 2.5 సంవత్సరాలే విధించాలి. అట్లెందుకురా అంటే మిగతా 2.5 ఆ కోత్వాల్కు విధించొద్దు. కోత్వాల్ అంటే పోలీస్ కమిషనర్. ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే. డాంటే అంటే వాణ్ణి తిడుతుండు. అదాలత్లో నిలబడి, ఆ కోర్టు అందులో నిలబడి, బోన్లో నిలబడి న్యాయవాదితో ఏమంటుండు, సగం శిక్ష నాకు, సగం శిక్ష కోత్వాల్కు, మేమిద్దరం తోడు దొంగలము, ఆయన చెప్తే నేను దొంగతనం చేస్తున్నా, తెల్లారి మేమిద్దరం సగం సగం పంచుకుంటాం. ఇక్కడ దీంట్లో అత్త కోడల మధ్య ఆ సంభాషణలు ఎట్లా ఉండేవి? सौ दिन सास की, एक दिन बहू की. 100 दिन सास की. అత్త 100 రోజులు బాధ పెడుతూనే ఉంటుంది కోడలను. పెళ్లి మీద పెట్టి, పిట మీద పెట్టి, ఏమంటారు మరి రకరకాల పొడుపు మాటలు. 100 दिन सास की. కానీ ఏదో ఒక రోజు ఏక్ దిన్ బహుకి, ఏదో ఒక రోజు కోడలి దినం కూడా వస్తుంది. అత్త ఒక ఇంటి కోడలే, కోడలికి కూడా ఛాన్స్ వస్తుంది. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు కోడలు నీ పని పడుతుంది. నువ్వు మంచంలో పడే రోజులు వచ్చినప్పుడు అప్పుడు కోడలు మొత్తం బదలా తీసుకుంటుంది, ప్రతీకారం తీసుకుంటుంది. 100 दिन सास की, एक दिन बहू की. 5 साल का बल्दिया, 5 साल का बल्दिया, खाया पिया चल दिया. బల్దియా అంటే ఏంటిది? మున్సిపాలిటీ కదా, మున్సిపల్ ఆఫీస్. మున్సిపల్ను ఉర్దూలో బల్దియా అని అంటారు. ఎలక్షన్స్, కార్పొరేటరు వాళ్ళ మున్సిపల్ వాళ్ళ ఎన్నికలు 5 సంవత్సరాలు. 5 साल का బల్దియా, ఖాయా పియా చల్ దియా. ఈ వీళ్ళందరూ 5 సంవత్సరాల కోసం ఎన్నికయ్యి తింటారు, తాగుతారు, మరి వెళ్ళిపోతారు. పనులు మాత్రం వాటినే ఉంటాయి. ఇది నైజాం నాటి సామెత. 5 साल का. చార్మినార్ బరేండి, మదీనా బిర్యానీ. మీ చిన్న బరేండి, బరేండి అంటే ఏంటిది? బ్రాండీ. ఓకే ఓకే. ఆ రోజుల్లో జనాలకు పలక రాక బ్రాండీని వాళ్ళకి చదువుకున్నోళ్ళు బ్రాండీ అనేవాళ్ళు. చార్మినార్ బ్రాండ్. మా మొత్తం ఓల్డ్ సిటీలో నా చిన్నతనంలో మదీనా దగ్గర ఒక్క బ్రాండీ షాప్ ఉండేది. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ప్రతి గల్లీకి లిక్కర్ షాప్ ఉండనే ఉంటుంది. బ్రాండీ షాప్ అక్కడ ఉంటే ఎదురుగ్గా మదీనా హోటల్. మదీనా హోటల్ వెరీ ఫేమస్ ఫర్ బిర్యానీ, అంతే కదా. ఒకప్పుడు నైజాం జమానాల బిర్యానీ అంటే మదీనా హోటల్. గమ్మత్ చెప్తా, నేను 1970లో మదీనాలో మొదటిసారి బిర్యానీ తిన్నా. 1970లో. ఎందుకు? మీరు పుట్టిన ఊరే కదా, ఇంటి దగ్గరనే, మీకు దగ్గరే కదా అక్కడికి. కానీ మనకు హోటల్కు పోయి తినేంత సీన్ లేదు కదా. అయితే 70లో నేను మొదటిసారి అక్కడ బిర్యానీ తిన్నప్పుడు ధర ఎంత ఉండే తెలుసా? ఊహించండి మీరు. ఇప్పుడు ఎంత బిర్యానీ ధర? 300, 450 ఉంటాయి. పిస్తా హౌస్లో 350 ఉండే. మళ్ళీ వాడు మీద నుంచి ఇంకా ట్యాక్స్ కూడా వేస్తాడు. అన్ని కలుపుకుంటే 400 వరకు అవుతుంది. నేను రూపాయి పావులకు ఫుల్ బిర్యానీ తిన్నా. రూపాయి పావులకు? రూపాయి పావులకు. అది కూడా మదీనా హోటల్లో. 1.25 రూపాయ అని అనేవాళ్ళం మేము. రూపాయి పావు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ రూపాయి. అంతే క్వాంటిటీ, మళ్ళీ అంతే క్వాంటిటీ ఉండేది. 1.25 రూపాయ, రూపాయి పావల. ఇక రూపాయి పావల నుంచి ఎందాకొచ్చినాం మనము?
అనేది ఎక్కడి 300 ఎక్కడి రూపాయి పావులా? అయితే మా ఓల్డ్ సిటీలో ఆ రోజుల్లో 60-70లలో మదీనా హోటలే బిర్యానీకి వెరీ ఫేమస్. పెద్ద సెంటర్. ఎదురుగానేమో బ్రాండ్. అయితే చార్మినార్కి భరండి, मदीना का बिरयानी और మెహందీకి రండి. రండి అంటే ఏంటిది? వేశ్య. మెహందీ అంటే వేశ్య వాటిక. అది కుతుబ్ షాహీల కాలం నుంచి వస్తున్నది ఆ వేశ్య వాటిక. ఇప్పుడు ఉందా ఇప్పటికది? ఇప్పుడు బంద్ అయింది. ఇప్పుడే కాదు, 15-20 ఏళ్ల క్రితం బంద్ అయింది. కానీ అది కుతుబ్ షాహీల కాలం నుంచి వస్తున్న వేశ్య వాటిక. వేశ్య వాటిక అంటే చీప్ వేశ్యలు కాదు, మంచి సంగీతము, సాహిత్యము, సంస్కారంతో ఆడి పాడే జనాలు వాళ్ళందరూ. నవాబులు వచ్చేవాళ్ళు అక్కడికి, ప్రావీణ్యం గలవారైతే. ఒక ఏడాది క్రితము వంశీ నాకు ఫోన్ చేసిండు, డైరెక్టర్ వంశీ, సినిమా డైరెక్టర్ వంశీ. లోకేశ్వర్ ఓసారి నన్ను మెహందీకి తీసుకపో, అది చాలా బాగా, వాళ్ళంతా పెద్దాపురం గిద్దాపురము మేజువాణిలు చూసి వచ్చిన వాళ్ళు కదా, నన్ను తీసుకపో అంటే ఇంకెక్కడ తీసుకపోవాలి, నేనే పోలేదు. 15 ఏళ్ల క్రితమే బంద్ అయిపోయింది. కొన్ని వందల మంది ఉండేవాళ్ళు వాళ్ళు. మీరు చూసింటా మీ చిన్నప్పుడు ఆ ఏరియాను? నేను సిటీ కాలేజీ స్టూడెంట్, 69లో సిటీ కాలేజీలో పీయూసీ చదువుతున్నా. అప్పుడే తెలంగాణ ఉద్యమం వచ్చింది. షాలిబండ నుంచి మేము నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆ మెహందీ వాడల నుంచే వచ్చేది. మీ జ్ఞాపకంలో ఎట్లా ఉంది మెహందీ వాడ? పొద్దుటిపూట అది నిద్రపోయేది, పొద్దుటిపూట నిద్రపోయేది ఆ వాడ. వాడ వాడ ఖాముష్. ఖాముష్. ఎందుకంటే మొత్తం రాత్రంతా గానా బజానా, రాత్కో ఖావో పియో దిన్మే ఆరాం కరో, అంతే కదా పద్ధతి. నిజాం నవాబులందరూ అట్లాగే ఉంటుంది కదా చాలా మంది. సో అది రాత్రిపూట బిజినెస్ కాబట్టి పొద్దుపూట మేము వచ్చినప్పుడు బంద్ ఉండేది. కానీ సాయంత్రం రాగానే మాత్రం మంచి సంగీతం వినబడేది ఆ ఇళ్లలో నుంచి. కాళ్ళ గజ్జెల చప్పుడు వినబడేది, హార్మోనియం వినబడేది. ఇట్లా తర్వాత జనాలలో ఈ రసికత, సౌందర్యము, సంగీతము, సాహిత్యము తగ్గిన తర్వాత వాళ్ళు కనుమరుగైపోయారు వాళ్ళందరూ. ఆఖరికి పాపము దరిద్రంతో ఉళ్ళమ్ముకునే వాళ్ళు కొంతకాలం ఉన్నారు. తర్వాత ఆ భూమిని ఆక్రమించుకునే ఒక కుట్ర జరిగింది. అది మంచి ప్రైమ్ ఏరియా. ఇప్పుడు సిటీ కాలేజ్ ఉందా? సిటీ కాలేజ్ నుంచి మదీనాకు పోయే ఉన్నదా? ఎదురుగా కులీ కుతుబ్ షా స్టేడియం ఉన్నదా? అవును, కులీ కుతుబ్ షా స్టేడియం ఉందిగా, దాని వెనుక భాగము మెహందీ. అప్పట్లో 15-20 ఏళ్ల క్రితము ఆ భూమి మీద కన్ను వేసిన భూబకాసురులు ఇక్కడ సంసారాల మధ్యన ఈ వేశ్యలు ఉండకూడదు అని చెప్పి వాళ్లను బలవంతాన ఖాళీ చేయించారు. ప్రభుత్వం కూడా వాళ్ళను ఖాళీ చేయించింది. అయితే అప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు, వేశ్యావృత్తి కొన్ని 5000 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నది ప్రపంచం అంతటా. మేము ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ ఏరియాలో మేము మా మర్యాదలతోటి మేము బతుకుతున్నాము, మీరు మమ్మల్ని తీసేస్తే మేము సిటీ అంతా వ్యాపిస్తాము అని అన్నారు ఆ రోజుల్లో వాళ్ళు. అది చాలా సరైన మాట. ఈరోజు సిటీలో అది పైలాయించిపోయింది. కాబట్టి సోషియాలజిస్టులు ఏమంటారంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి వేశ్యాగృహాలను ఉంచాలి సొసైటీలో. దానికి ఒక ఫిలాసఫీ ఉంది. సోషియాలజిస్టులు అనేది ఏంటంటే అది అవసరం సొసైటీకి, కానీ గవర్నమెంట్ యొక్క అదుపులో. ఇప్పుడు యూరోప్లో అంతటా గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తుంది వాళ్లకు. సో అది వేరే సంగతులు, అందులోకి ఎప్పుడు మనం పోతే మళ్ళీ ఇదే అవుతాం. తాష్కంట్ మే రాకెట్, ఇంకోటి అంటే మద్యపానానికి సంబంధించింది. ఇంకోటి ఏంటిదంటే లీటర్ అంటే లీటర్ మీటర్ అన్నా కూడా తాగుకు సంబంధించిన కోడ్ వర్డ్. అది లీటర్, ఫుల్ బాటిల్ లీటర్ అంటాం మనం. మీటర్ ఏంటంటే ఫుల్ తాగితేవా అంటే బీపీ పెరుగుతుంది,
చెక్ చేసుకోవాలి, మీటర్ల బీపీ ఎంత ఉన్నదో చూసుకోవాల్సి వస్తుంది లీటర్. తాష్కెంట్ అనే పదం ఏంటంటే కళ్ళు కంపౌండ్కు సంబంధించిన పదం తాష్కెంట్. కళ్ళు కంపౌండ్కు ఒకప్పుడు, ఇప్పుడు లేవు కానీ ఓల్డ్ సిటీలో చాలా కళ్ళు కంపౌండ్లు ఉండేవి. లాల్ దర్వాజా కళ్ళు కంపౌండ్ పెద్ద ఫేమస్ కంపౌండ్, గౌలీపుర మేకల్ మండి కళ్ళు కంపౌండ్ ఫేమస్, గాజిబండ కంపౌండ్ ఫేమస్. అక్కడ కళ్ళు సారా ఉండేది. గమ్మత్ ఏంటిదంటే వాటికి ముద్దు పేరు ఏంటంటే తాష్కెంట్ అని పెట్టారు. ఓహో, రాకెట్ ఎందుకంటే అప్పుడు ఇట్లా ఈ విదేశీ బ్రాండ్లు దొరకకపోయేది, గుడుంబ దొరికేది. అంటే నాటు సారా అంటాం కదా, గుడుంబ. ఆ సారా తాగంగానే అది లోపల ఒక అగ్నిలాగా మండి ఇక మనిషిగా ఆకాశ విహారం చేసినోడు రాకెట్ లాగా. కాబట్టి ఆ గుడుంబ సీసాకి ఏం పేరు అంటే రాకెట్ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు ముందు సీసా. అయితే కళ్ళు కంపౌండ్లు చాలా గమ్మత్తుగా ఉండేటి. ఆడోళ్ళ సెక్షన్ వేరు, మగోళ్ళ సెక్షన్ వేరు. మధ్యలో పరదా. ఆడోళ్ళంతా బంధువులతో సహా వచ్చి అక్కడ కూర్చొని, కిందనే కూర్చొని కళ్ళు తాగేటోళ్ళు. సరే, కళ్ళు తాగటము తెలంగాణలో చాలా మామూలు సంగతి, చాలా మామూలు. అది మన సంస్కృతిలో ఒక భాగం. కళ్ళు కంపౌండ్ అట్లుండేది. సో తాష్కెంట్ మీద రాకెట్ అంటే కళ్ళు కంపౌండ్లో కూర్చొని ఒక సీసా బట్టి ఇయ్యంగానే పైకి పోయి తిరుగుతాం కాబట్టి రాకెట్ అని పేరు పెట్టి. కానీ ఈ కళ్ళు తాగడానికి శ్రమ పని అంటే చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళేనా, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఆ రోజు? మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా. మహిళలు? అవును. మన సైదాబాద్ చౌరస్తాలో ఒక కళ్ళు కంపౌండ్ ఉండే, చాలా ఫేమస్. అక్కడ మంచిగా చదువుకున్న వాళ్ళు కూడా పోయి కూర్చొని తాగేది, ఆడ మగ కూర్చొని తాగి. సరే, కళ్ళుకు ఒకటి రుచి ఫ్లేవర్ ఉన్నది కదా, కానీ కళ్ళు కంపౌండ్ల మీద చాలా కవిత్వాలు వచ్చినాయి. సైదాచారి అని చచ్చిపోయిండు కవి, బహుశా మీరు విన్నారని. సైదాచారి అద్భుతమైన కవిత్వం రాసిండు కళ్ళు కంపౌండ్ మీద. 2 లైన్లు చెప్పండి. అక్కడ నాకంత లేదు, అది మహాముద్ర ఆ కవిత్వం పేరు. అయితే అక్కడ మనకు చాలా సంగతులు తెలుస్తాయి. అక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళు తాగిన తర్వాత వాళ్ళ శోకాన్ని ఒక కవిత్వ రూపంలో ప్రకటిస్తారు. ఏడుపు, బాధ, శోకము, కోపము ఇవన్నీ వాళ్ళు నారేషన్ చేస్తుంటే అది ఒక మౌఖిక పురాణం లాగా ఉంటుంది ఆడవాళ్ళది తాగిన తర్వాత. బహుశా మనిషి కూడా అంతనే. ముజ్కో యారో మాఫ్ కర్నా మై నషే మే హూ, ఒక మంచి పాట ఉంది. ఇప్పుడు తాగుడుకు సంబంధించిన సామెతలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక మాట చెప్తా. మిర్జా గాలిబ్ చాలా ఫేమస్ కవి. ఓ రోజు మిర్జా గాలిబ్ పట్టపగలే మసీదులో కూర్చొని తాగుతున్నాయట. ఆ ముల్లానో ఖాజీయో ఎవరో ఉంటారు కదా మసీదు నిర్వహణ అతను వచ్చాడు. అపచారం, అపచారం, మసీదులో కూర్చొని తాగుతున్నావు, అల్లామియా చూస్తూనే ఉన్నాడు, ఇక నీకు తప్పకుండా నరకమే గతి అంటే మిర్జా గాలిబ్ అప్పుడు అన్నాడట, అరే బిడ్డ, అల్లామియా సర్వంత్ర్యామి, అంతటా ఉన్నాడు, అందరినీ చూస్తున్నాడు, అన్ని చోట్ల చూస్తున్నాడు. మరి అల్లామియా లేని చోటు, అల్లామియా చూడని చోటు చెప్పు, నేను అక్కడికి పోయి తాగుతా. ఆయన సర్వంతర్యామి, ఆయన లేనిది ఎక్కడ, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి నేను? కాబట్టి ఏకంగా మసీదే మంచిగుంది కాబట్టి ఇంటికంటే గుడి పదిలేమన్నట్టు మసీదే మంచిగుంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి తాగుతున్నా. దాన్ని గాలిబ్ చాలా అందమైన కవిత్వంలో చెప్పిండు. మనం ఎప్పుడైనా ఉర్దూ కవిత్వం మాట్లాడుకునేటప్పుడు ఆ సంగతులు మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ వ్యాపార వ్యవహారాలకు సంబంధించి ఏమైనా ఉన్నాయి అట్లాంటివి? ఇప్పుడు అదే వచ్చింది నా చేతికి, చాలా ఉన్నాయి సామెతలు. దలీందర్ जो है दरखास्त दिए तो, दलींदर जो है दरखास्त दिए तो कचेरी खुद बर्खास्त हो गया. కచేరీ ఖుద్ బర్ఖాస్ హో గయా. కచేరీ అంటే ఆఫీస్, కచేరీ అంటే ఆఫీస్. దలీందర్ అంటే దరిద్రుడు. దరిద్రుడు ఇవ్వక ఒక అప్లికేషన్ తీసుకొని
కచేరీకి పోయిండట. అక్కడ కచేరీ లేదు. వాడు ఎవడో అన్నట్టు ఇక్కడి నుంచి మొత్తం ఎత్తేసి ఆఫీస్ మొత్తం ఎత్తేసి. తెలుగులో ఒక సామెత ఇట్లే ఉంది కదా, దరిద్రుడి పెళ్లికి వడగాళ్ళ दलिंदर जो है दरखास्त देने के लिए गए तो कचेरी को बर्खास्त हो गया. అట్లనే రాత్ గయి బాత్ గయి. అరే పోరా బై పో. లేదు బై, నువ్వు నిన్న రాత్రి తాగేటప్పుడు చెప్పినావు నువ్వు నాకు 1000 రూపాయలు ఇస్తా అన్నావు, జ్ఞాపకం లేదా అంటే రాత్ గయి బాత్ గయి అంటే రాత్రి మాటలు పొద్దుపూట అవి అమలు కావు. ఇక నువ్వు నన్ను అడగొద్దు అని అర్థం. పాందాన్ और ఖాందాన్. అరే బేటా రిశ్తా దియే తో దేక్కే దేనా. సంబంధం మాట్లాడేది ఉంటే చూసి మాట్లాడు. పాందాన్ और ఖాందాన్ దేక్కే దేకో. పాన్ ఎవరు తింటారే? బాగా డబ్బులున్న నవాబ్ సాబ్లే కదా పాన్ తినేది. పానెంబడి పాందానెంబడి ఒగల్దాన్ కూడా ఉంటుంది. ఒగల్దాన్ అంటే ఏంటిది? పాన్ తినే నవాబు వెనక ఒక మనిషి ఒగల్దాన్ పట్టుకొని తిరుగుతుంటాడు. వాడు అదంతా నవాబీ ఠాట్ అన్నమాట పాన్. అట్నే పాందాన్ ఆర్ ఖాందాన్. పాన్ వాడుతున్నారంటే అది హోదాగల్ల కుటుంబం. అట్నే ఖాందాన్ అంటే కుటుంబం. కుటుంబం కూడా మంచి వంశం చూసి చెయ్యి. మనము రిశ్తా పక్కా చేయాలి, పెళ్ళి పక్కా చేయాలి, పెళ్లి సంబంధాలు అని దాని అర్థం. మా ఓల్డ్ సిటీలో ఒక సామెత ఉండేది. అరే వానికి ఏమైంది భయ్, వాని నోట్లే పాన్ ఉంటుంది, ఇంట్లో ఫోన్ ఉంటుంది. నోట్లే పాన్, ఇంట్లో ఫోన్. మా చిన్నప్పుడు ఫోన్ అనేది చాలా అరుదైన మాట. హైదరాబాద్లో కూడా చాలా అరుదైన. ఇప్పుడు బిచ్చపొళ్ళ దగ్గర కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి మనకు. అందరి దగ్గర లేనోళ్ళే. అయితే మా చిన్నప్పుడు ఫోన్ అనేది మా మార్కెట్లో ఒక్క దుకాణంలో ఉండేది, జనరల్ స్టోర్లో ఉండేది. అది ఎప్పుడన్నా మేము ఎత్తి పట్టుకుంటే ఎక్కడ మూతి పెట్టాలి, ఎక్కడ చెవు పెట్టాలి అనేది మాకు తెలియకపోయేది. మొత్తం ఓల్డ్ సిటీలో ఆ బస్తీలో ఆ ఒక్క దుకాణంలోనే ఫోన్ ఉండేది. సో కమ్యూనికేషన్ అనేది వెరీ రేర్. సో నోట్లే పాన్, ఇంట్లో ఫోన్ అనేది దర్జాకు, హోదాకు, అంతస్తుకు సంబంధించిన విషయం. 11 కద్దు 12 కోత్వాల్ విన్నారా? 11 కద్దు 12 కోత్వాల్. ఇది సురోం ప్రతాప్ రెడ్డి రాసిన కథకు టైటిల్. కథ ఉంది రెడ్డి గారు ఉంది. ఒక అమాయకుడు తన చిన్న పొలంలో ఆనపకాయలు పండించాడు. ఆంధ్రుల భాషలో సూరకాయలు. ఒక 11 కాయలు తీసుకొని పక్కన ఉన్న సూర్యాపేట సంతకు ఏమో వచ్చి కూర్చున్నాడు. ఇట్లా వాడు కూర్చున్నాడో లేదో, వాడు మొట్టమొదటిసారిగా వచ్చిండు సంతకు ఊరు నుంచి. సంతను పేట అని అనేటోళ్ళం. సూర్యాపేట పేరు అట్నే వచ్చింది సంత. ఒకడు వచ్చిండు లాఠీ తిప్పుకుంటూ, క్యాబే క్యూ బేట ఇదర్, లైసెన్స్ కిదరే, పర్మిషన్ కిదరే, కోన్ ఇజాజత్ దియా తేరేకు అని ప్రశ్న మీద ప్రశ్న అడుగుతుంటే వీడు భయపడిపోయాడు. అమ్ముకుంతానికి వచ్చింది అసలు దొరా అంటే, అదంతా కాదు, నేను కోత్వాల్ను, నేను ఏమనుకుంటున్నావు, జైల్లో పెడతా, గిరఫ్తారు చేస్తా అని వాడు డాగ్ బిటాయిస్తుండు. 11 కాయల నుంచి ఒక కాయ ఇచ్చి దండం పెట్టాడు. మాఫ్ కరో సాబ్ అని. వాడు వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్కడు రావటము, మై కోత్వాలు తూ కైసా బయట గిరఫ్తార్ కడతాం, జైల్ఖానా బిజాతాం అని డాకులు వేస్తుంటే వచ్చినోడికి మొత్తం 11 సూరకాయలు అయిపోయినాయి. ఆఖరికి అసలైన కోత్వాలు వచ్చాయి. క్యూ బయట రే ఇదర్, ఖాళీ క్యూ బయట, చోర్ హే క్యా తూ, పని లేకుండా ఉత్త ఎందుకు కూర్చున్నావురా ఇక్కడ, దొంగతనం చేస్తున్నావు కూర్చున్నావు అంటే, కాదు నాయన 11 సూరకాయలు తెచ్చిన, 11 మంది కోత్వాళ్ళు వచ్చిండ్రు, ఒక్కొక్కడు పట్టుకపోయిండు. 11 కద్దు 12 కోత్వాలు. అంటే వ్యాపారుల మీద ఈ పోలీస్ జులుం ఎట్లుండే అని చెప్పటానికి సురోం ప్రతాప్ రెడ్డి గారు ఈ కథ ఒకటి రాసిండు. తర్వాత ఇంకొక సంఘాల పంతులు అని ఇంకొక కథ రాసిండు. అది ఒక సామెతగా అయిపోయింది. అది
జోష్ సే నహీ హోష్ సే కామ్ లేనా. జోష్ అంటే ఉద్రేకం, హోష్ అంటే తల ఉపయోగించి బుద్ధితోటి. జోష్ సే నహీ హోష్ సే కామ్ లేనా. ఏ పని చేసినా తొందరపాటు ఉద్రేకము వద్దు, కొద్దిగా తెలివితోటి నిదానంగా చేయండి అని ఈ సామెత. కానీ ఇక్కడ హైదరాబాద్లో మరాఠీ, కన్నడిగులు, తెలుగువారు, ఉర్దూ, మిగతా ప్రాంతాల లాంగ్వేజ్ ఉంది కదా, మరాఠీ అండ్ కన్నడి, వాళ్ళ సంభాషణలు వాళ్ళ నిత్య జీవితంలో ఎట్లా ఉండేవి ఆ రోజుల్లో? చాలా బాగుండేది. మాది పాత ఇల్లు. మా ఇంట్లో కిరాయికి ఉండేది ఎవరంటే మరాఠోళ్ళు ఉండేది, కన్నడ వాళ్ళు కూడా ఉండేది. వాళ్ళు వాళ్ళ భాషలలో మాట్లాడుకునేది. నో తెలుగు. చాలా ముచ్చటగా అనిపించేది. మేము తెలుగు మాట్లాడేది, వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళకి తెలుగు రాకపోయేది. వాళ్ళు మరాఠోళ్ళు, కొంతమంది కన్నడ వాళ్ళు కూడా వచ్చిండ్రు. సో అసలు కుతుబ్షాహీ కాలం నాటికే మన హైదరాబాదు, తెలంగాణలో ఇప్పుడు కాళోజీ వాళ్ళు ఎవరు? కన్నడ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. జీ అన్నారంటే మరాఠోళ్ళని అయి ఉంటారు, లేకపోతే కన్నడ వాళ్ళని అయి ఉంటారు. కుతుబ్షాహీల కాలంలోనే మరాఠీలు, కన్నడ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యిండ్రు. ఎందుకంటే కుతుబ్షాహీలకు శివాజీ మహారాజుకు ఒక ఒప్పందం ఉండే, సౌత్ పన్నులు వసూలు చేసేది. అంటే ఆ ఒప్పందం ఎట్లా అంటే, ఔరంగజేబును ఎదిరించడం కోసము కుతుబ్షాహీలు, శివాజీ సైన్యము రెండు ఏకమై ఒక యునైటెడ్ ఫ్రంట్ కట్టుకున్నాయి. ఒక ఘటన. అయితే ఔరంగజేబు గోల్కొండ మీదకి దాడి చేసినప్పుడల్లా వీళ్ళు వచ్చి సాయం చేసేటోళ్ళు. ఔరంగజేబు 2-3 సార్లు ఓడిపోయిండు కూడా. అయితే శివాజీ మహారాజ్ ఏమన్నాడంటే, మన కుతుబ్షాహీ వాళ్ళతోటి, మీరు మాకు డబ్బులు గిని ఏమి ఇవ్వకుండ్రి, ఇక్కడ కొన్ని ప్రాంతాలల్లో పన్నులు వసూలు చేసే అధికారము మాకు ఇయ్యండి. అవి 2 రకాల పన్నులు. ఒకటేమో చౌత్ అంటే 4వ భాగము అని అర్థం. మీరు 100 రూపాయలు వసూలు చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 25 రూపాయలు మాకేయండి. తర్వాత సర్దేశ్ముఖి అని ఇంకొకటి ఉండేది. అంటే ట్యాక్స్ మీద సర్ఛార్జ్ అని ఒకటి ఉంటుంది కదా, ఆ సర్ఛార్జ్ను సర్దేశ్ముఖి అని అనేవాళ్ళు. సో ఈ పన్నుల నిర్వహణ, ఈ జాగీర్ నిర్వహణల కోసము మరాఠీలు, కన్నడిగులు వచ్చారు తెలంగాణలకు, హైదరాబాద్. ఇక మా చిన్నతనంలో మరాఠీలంతా ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళు. మహారాజా కిషన్ ప్రసాద్ కొలువులో కూడా మరాఠీలు ఉద్యోగం చేసిండ్రు. మరాఠీలు ఇక్కడుంటే కన్నడ వాళ్ళు బడిచోడి ప్రాంతము, కాచిగూడ చౌరస్తా ప్రాంతంలో, కాబట్టి ఇప్పటికీ వాళ్ళ సంస్థలన్నీ అక్కడనే ఉంటాయి. అయితే వాళ్ళు కూడా ప్రముఖమైన నాయకులు కదా. స్వామి రామానంద తీర్థ ఎవరు, గోవిందరావు నాన్నలు ఎవరు, ఇట్లా కొంతమంది ప్రముఖులు ఉన్నారు మరాఠీలు, ఇట్లా అన్నమాట. సో చిన్నగా మాకు కూడా మరాఠీ వచ్చింది. ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, ఇక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కానీ మొత్తం నేర్చుకోలేదు అని నేను ఇప్పుడు బాధపడుతున్నాను. నేర్చుకుంటే బాగుంటుంది తబ్బు ఆ రోజుల్లో. కానీ ఈ హైదరాబాద్ లాంగ్వేజ్ ఒక డిఫరెంట్ ఉంటుంది. తెలంగాణ అయినప్పటికీ తెలంగాణలో ఉండేకాయేది, కానీ లాంగ్వేజ్ ఒక డిఫరెన్స్ కారణం ఏంటంటే వివిధ భాషలైనా లేకపోతే మీరు అన్నట్టుగా ఇది కాస్మోపాలిటన్ సిటీ. ఇది భారతదేశం అంతటి నుంచి వచ్చిండ్రు. తమిళులు వచ్చిండ్రు. తమిళులు ఎప్పుడు వచ్చిండ్రు తెలుసా? రైల్వేస్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు, అప్పుడు రైల్వేసు, బస్సులు అంతా కలిపి ఒకటే సంస్థ, NGSRT, నిజాం స్టేట్ గ్యారంటీ రైల్వేస్. అందులో బస్సులు కూడా కలిసి ఉండేవి. అయితే రైల్వేస్లో ఈ అకౌంట్స్ చూడటానికి, లేదా ఏజీస్ ఆఫీస్లో అకౌంట్స్ చూడటానికి తమిళులు చాలామంది వచ్చి సికింద్రాబాద్ ప్రాంతంలో సెటిల్ అయ్యారు. ఎవరు? తమిళులు. కాబట్టి హైదరాబాద్ భాష ఏంటిదంటే అన్నీ కలిసిన ఒక కాక్టైల్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ ఏర్పాటయింది. అది సహజంగా అట్లా జరుగుతుంది ఎక్కడైనా. ఇప్పుడు బాంబే ఫిల్మ్ ఇండస్ట్రీలల్లో కొన్ని పాటలల్లో తెలుగు మాటలు ఉన్నాయి, మీరు గమనించిండ్రా?
రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా, మెనే దిల్ తుజుకో దియా. మరి అది రాసింది శైలేంద్ర. శైలేంద్ర ఆగ్రాకు సంబంధించిన మనిషి. మరి రామయ్య వస్తావయ్యా అని ఆయన ఎందుకు పెట్టిండు? అట్నే రెండో పాట ఉన్నది. మెహమూద్ యాక్టర్ ఉండే కదా, పెద్ద కమెడియన్ మెహమూద్. మెహమూద్ బతుకమ్మ 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 ఎక్కడికి పోతావురా, ఎక్కడికి పోతావురా, బతుకమ్మ అన్న వర్డ్ అక్కడికి ఎందుకు పోయింది? తెలుగులో ఉందా ఈ పాట? హిందీ పాట. అది హిందీ పాట లేదు, తెలుగు. మొదటి పల్లవి అంటారా, చరణం అంటారా, అది ఏమంటారు? అవును. ఫస్ట్ బతుకమ్మ బతుకమ్మ పల్లవి, ఫస్ట్ పల్లవి. అట్లనే అమితాబ్ది మొన్న 80s లో వచ్చిన ఒక సినిమాలో ఆ పాట మధ్యలో ఒక మాట వస్తుంది, బాతా నహీ కరితే హమ్ హైదరాబాదీ. ఏమమ్మల్ని టీజ్ చేసుకుంటూ, ఉత్త మాటలు కాదు సుమా, నేను హైదరాబాద్ని, మై హైదరాబాదీ అని చెప్పటానికి బాతా నహీ కరితే హమ్ హైదరాబాదీ, రమయ్య వస్తావయ్యా, రమయ్య వస్తావయ్యా. లేకపోతే మెహమూద్ పాట ఇది గుమ్నామ్ అని ఒక సినిమా ఉంటుంది. అందులో బతుకమ్మ 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 ఎక్కడికి పోతావురా, ఎక్కడికి పోతావురా, హిందీ సినిమాలో పాట. అయితే ఈ 3 పాటలు ఇంకా కొన్ని ఉన్నాయి, లేవని కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి. నార్త్ ఇండియాలో తెలుగు మాటలు వచ్చినప్పుడు, హైదరాబాద్లో ఇంతమంది ఉన్నప్పుడు డిఫరెంట్ పదాలు ఎందుకు వస్తాయి అంటే ఇంటరాక్షన్, కంపోజిట్ కల్చర్. అది. రైట్ సార్, థ్యాంక్ యూ. హైదరాబాదు నగరము, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు, అంటే వివిధ రకాల భాషలు ఇక్కడికి రావడం. ఇంగ్లీష్ భాష ఉన్నది ఇక్కడ, భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల భాషల సమ్మిళితం హైదరాబాదు. వీటన్నింటికంటే ప్రధానమైనది ఇక్కడ ఉన్న మాతృభాష తెలుగు. ఆ మాతృభాష మీద ఎన్ని ప్రభావాలున్నా అన్నింటిని తనలో ఇముడ్చుకున్నది తెలుగు భాష. అందుకోసమే ఇందాక నేను ప్రారంభంలో చెప్పినట్టుగానే గ్రామీణ తెలంగాణకు ఇక్కడికి 1960, 50, 70ల నాటికి 80ల వరకు దాదాపుగా జీవన విధానము, పదబంధాలు, పోలికలు ఒకే రకంగా ఉండడానికి అవకాశం ఉండేవి అనేది వారి అనుభవం ద్వారా వారి జీవితం నుంచి వ్యక్తీకరించిన విషయాలు. థ్యాంక్ యూ.